ఆంధ్రప్రదేశ్లో 2 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం పెండింగ్ బకాయిలు 3,000 కోట్లు చెల్లించడం లేదంటూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఓపీ సేవలని పూర్తిగా నిలిపివేశాయి నెట్వర్క్ ఆసుపత్రులు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం అందక రోగులు అవస్థలు పడుతున్నారు. ఇక మరోవైపు హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులతో స్పెషల్ సీఎస్ చర్చలు జరిపారు. విడతల వారీగా నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ నెలలో 1000 కోట్లు ఇవ్వాలని, ఈ నెల 15 లోపు 500 కోట్లు విడుదల చేయాలని హాస్పిటల్ అసోసియేషన్ కోరగా సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం. ఇన్సూరెన్స్ విధానంపై హాస్పిటల్ అసోసియేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ బకాయిలు పూర్తిగా చెల్లించాకే ఇన్సూరెన్స్ విధానం అమల్లోకి తేవాలని డిమాండ్ చేసింది. ఇన్సూరెన్స్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చేలోగా బకాయిలు మొత్తం చెల్లిస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే ఆరోగ్యశ్రీ సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంపై హాస్పిటల్ అసోసియేషన్ స్పష్టత ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించి పేదలకి ఆరోగ్యశ్రీని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా వాళ్ళ సర్వీసెస్ ని నిలిపివేశాయి. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. గత 5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో మనం చూసాం, ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి దుస్థితి రాలేదు. ఇట్ రియలీ సాడెన్సెస్. చాలా బాధేస్తుంది. ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో వారి యొక్క సేవలు ఆపేశాయి అంటే, పేదవాడికి ఒక ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చూసుకుంటారు? ఎవరిది బాధ్యత? ప్రభుత్వంగా మీది కాదా రెస్పాన్సిబిలిటీ? పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇవాళ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులతో స్పెషల్ సీఎస్ చర్చ జరిపినట్టు తెలుస్తోంది. ఈ నెల 1000 కోట్లు చెల్లించాలి, ఈ 15వ తేదీలోపు దాదాపు 500 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం ఓకే చెప్పినట్టు తెలుస్తుంది, సానుకూలత వ్యక్తం చేసింది. మరి ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి? ఖచ్చితంగా ఇవాళ ఏదైతే స్పెషల్ సీఎస్తో నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ చర్చలు జరిపాయో, ఈ చర్చలకు సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం హాస్పిటల్కి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి సమావేశం అయిపోయిన తర్వాత వారు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో 3 ప్రతిపాదనలను వారు సీఎస్ ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే పెండింగ్ బిల్లులు 3000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి వాటిని చెల్లించాలి. మొదటగా 15వ తారీఖు లోపు 500 కోట్లను చెల్లించాలి. అండ్ అలాగే ఈ నెలలోపు ఖచ్చితంగా 1000 కోట్ల బకాయిలను చెల్లించాలి అనేటటువంటి ప్రతిపాదనను సీఎస్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటికి సానుకూలంగా స్పందించినటువంటి సీఎస్ మొదట 500 కోట్ల రూపాయలను విడుదల చేస్తాము, అండ్ అలాగే దఫల వారీగా నెల 500 కోట్ల రూపాయల చొప్పున పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లిస్తాము అని చెప్పి కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో దాంతోపాటు ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ హైబ్రిడ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఏదైతే కొత్త విధానాన్ని తీసుకురావడానికి నిర్ణయించుకుంటున్నారో దానికి సంబంధించి అసలు ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేటటువంటి అన్ని అంశాలపైన చర్చించి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సీఎస్ కోరినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ అన్ని అంశాలపైన ఇవాళ సీఎస్తో ముఖ్యమైనటువంటి భేటీ జరిగింది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఉచిత ఓపీతో పాటు ఈహెచ్ఎస్ సేవలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క డిస్కషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కనుక సానుకూలంగా స్పందించకపోతే కనుక 26 నుంచి అన్ని సేవలను నిలిపివేస్తామని చెప్పి కూడా ఇప్పటికే అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ భేటీలో కీలకంగా చర్చలు జరిగాయి. మొత్తం వీరి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, మొత్తం అన్నిటిని త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ఒకవేళ ఇన్సూరెన్స్ విధానాన్ని పూర్తిగా వారికి అప్పచెప్పే విధానం తీసుకొస్తే కనుక ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి మా బకాయిలని చెల్లించిన తర్వాత ఆ విధానానికి వెళ్ళాలని చెప్పి కూడా వీరు చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సీఎస్ వీరికి సానుకూలంగా స్పందించారు. జనరల్ బాడీ మీటింగ్ తర్వాత ఈ యొక్క ఏదైతే స్ట్రైక్ కొనసాగుతుందో దాన్ని కొనసాగిస్తారా లేదంటే ముగిస్తారా, ఇంకేమైనా డిమాండ్స్తో ముందుకు వెళ్తారా అనే అంశాన్ని అయితే ఈవినింగ్ లోపు కానీ రేపు కానీ వారు ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.